అమ్మా, ప్రసాదం తీసుకురావాలి. అయ్యవారు 2 నిమిషాలు. కుందనా, ప్రసాదం ఎవరు తెస్తున్నారు? కుందనా, వాళ్ళమ్మో నా నట్టుకొచ్చేస్తున్నానండి ప్రసాదం. ఆ ప్రసాదం చెడిపోయింది, వ్రతం ఆగుతుంది అంది. ఎక్కడుంది కనిష్క? ప్రసాదం చెయ్యకుండా చేస్తానన్నా? ఈ కోలు కొడవలు మనుషులతో పెట్టుకోవాలత్తయ్య, దేవుడు ప్రసాదంతో కాదు. అమ్మా, షాక్ కొట్టి షేక్ అవుతారు. నిన్ను నమ్మాను చూడు. ఛా, రాజాధిరాజాయ ప్రసిద్ధసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మత్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ. అమ్మా, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అనయ్య దా. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమే సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. చల్లగా ఉండండి. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా, ఆ, ఈరోజు చాలా మంచి రోజమ్మా. ఏవైనా మంచి మంచి కార్యక్రమాలుంటే ఇవాళే కానిచ్చేసుకోండి. ఓ తప్పకుండా. ఇవాళే నల్లపుసల కార్యక్రమం చేయించేస్తాం. ఇదిగోనమ్మా, తీసుకోండి. శుభం భూయాత్. మనం తప్ప ఎప్పుడు స్వామికి దండం పెట్టుకోవడం, ప్రసాదం తినడం తప్ప ఎప్పుడైనా పీటల మీద కూర్చున్నావా, పూజ చేసావా? పెళ్లి చేసుకుని నువ్వు అత్తారింట్లో కాలు పెట్టాల్సింది పోయి నేను అత్తారింట్లో తిరుగుతున్నానే. మన పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నాయి.
అయినా మన సంసారం గడవటం లేదే. మావయ్య, సునామీకి గొడుగు పట్టాలనుకోవడం, అత్తయ్య మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకోవడం మీ అమాయకత్వం. ఏంటి నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఈ రోజే మనం మీ ఇంటికి వెళ్తున్నాం, అక్కడే ఉంటున్నాం. రేపటి నుండి మనం మరో జీవితం మొదలు పెడుతున్నాం. అబ్బా, అబ్బో, ఈ రోజు నుండి ప్లాన్ రేపటికి మారిందా? ఏంటి నా మీద జోకులేస్తున్నావా? ఈ రోజే వెళ్తా మా ఆయన మీద. అలా కాదు గాని అత్తయ్య, నువ్వు వెళ్లే రోజు శకునాలు, మూడాలు, వారాలు, వజ్యాలు చూసుకునేళ్ళు. లేదంటే మళ్ళీ బల్లరిచిందని, లేదా పిల్లి కరిచిందని, గడియారంలో ముళ్ళు లేదని, గ్రహాల్లో మూమెంట్ సరిగ్గా లేవని ఆగిపోతావేమోనని. అంటే నా జాతకాలనే వెక్కిరిస్తున్నావా? అబ్బో, పొండు నీ పని చెప్తాను. నిన్ను వ్యక్తిమారా, మీరు పోట్లాడుకుంటూ ఉండండి. నేను బట్టలు తెస్తా. మా అత్తయ్య ఎప్పుడూ ఇంతే. పుట్టినింటిని వదలదు, అత్తింటికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళాలి బావా? ఈ ఇంట్లో ఉన్న అందరూ అపార్థాలు, అనుమానాలు అంటూ తిరుగుతున్నారు. ఒక్క శక్తి పిన్ని మాత్రమే అందరి కోసం కోరుకుంటూ అందరితో మంచిగా ఉంటూ వస్తుంది. మన చుట్టూ అచ్చమైన మనుషులున్నా స్వచ్ఛమైన మనసుంది మాత్రం కేవలం శక్తి పిన్నికే. తనిక్కడుంటే తనకి కాదు, మనకి సంతోషం. సరే, పద. నాన్న, హలో నాన్న. అమ్మ కుందనా, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నా నాన్న. మీరెలా ఉన్నారు నాన్న? ఎలా ఉంటాను? దీపాలు లేని గుళ్ళో దేవుడు ఎలా ఉంటాడు? నా కనుపాప లేని ఇంట్లో నేను అలాగే ఉన్నా. నిన్ను చూడకుండా, నీ మాటలు వినకుండా ఒక్క గంట కూడా గడిచేది కాదు. కానీ ఇప్పటికి వారం రోజులుగా నేనెలా ఉన్నానో నాకే తెలియడం లేదమ్మా. నీకక్కడ ఈ ఇబ్బంది ఏం లేదు కదమ్మా? నాకిక్కడ ఏ ఇబ్బంది లేదు నాన్న. బావ నా వెంట ఉన్నాడు, తాతయ్య నాకు అండగా ఉన్నాడు. నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. చాలా సంతోషం అమ్మా. నువ్వు ఆ మాట అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కూతురి కొత్త కాపురాన్ని చూసి, కూతురి సంతోషాన్ని చూసి మురిసిపోయే అదృష్టం నాకు లేదు. ఒక కూతురు తిరిగి రాని చోటుకి వెళ్ళిపోయింది. ఇంకో కూతురున్న చోటికి నేను రాలేను. నన్ను క్షమించమ్మా. నాన్న, మీరలా మాట్లాడకండి నాన్న. మీరు ఇంటికి చుట్టం చూపుగా రావడం కాదు నాన్న, ఈ ఇంటి అల్లుడుగా అధికారంతో రావాలి నాన్న. ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారో వాళ్లే మీకు మర్యాద ఇవ్వాలి. ఈ ఇంట్లో అమ్మ అంటే ప్రేమని, మీరంటే గౌరవమని అందరూ అనాలి నాన్న. అలాంటి రోజు వస్తుంది నాన్న, నేను తీసుకొస్తాను నాన్న. సరే, ఉంటాను నాన్న. అలాగేనమ్మా, అలాగే. స్వర్ణ, విన్నావా మనకున్నదేముందో? కొడుకులుంటే ఈ ఇంటి పేరు మాత్రమే, కానీ కూతుర్లుంటే ఇంటి పరువు అని మనకుందనే నిరూపిస్తుంది.
కొంచెం చూసి నిదానంగా గుచ్చండి. నువ్వు అన్నింటినీ దాటుకుంటూ ముందుకొచ్చేసావు కానీ నీ మెడలో పడే ఆ చైన్ ఒరిజినల్ కాదని నీకు తెలీదు. అయిపోయిందా? ఒక్క నిమిషం. ఏమైంది కుందనా? నీ భార్యకి బంగారం వేసుకోవటం ఇష్టం లేదారా? బామ్మగారు, అసలు ఇది బంగారమే కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ చైన్ తీసుకొచ్చింది నేను. నన్నే అవమానిస్తున్నావా? బామ్మగారు, నేను మిమ్మల్ని అవమానించట్లేదు, కానీ ఈ చైన్ని అనుమానిస్తున్నాను. అంటే? బామ్మగారు, ఇది రోల్డ్ గోల్డ్. ఇప్పుడు కుందన టాలెంట్ అందరికీ తెలుస్తుంది. రే కౌస్తుభం, ఏం సిచ్యువేషన్ రా? కుందనా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? నీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదని తెలిసినా, కనిష్కకి దక్కాల్సిన చైన్ నీ మెళ్ళో పడుతుందని తెలిసినా కూడా మనసు చంపుకొని మర్యాద కోసం, కుటుంబ ఆచారం కోసం నీకు చైన్ చేయిస్తే దాన్ని బంగారం కాదు అంటావా? బాధ్యత తెలియని వాళ్ళకి బహుమతులిస్తే బుద్ధులు ఇలానే ఉంటాయి. అయినా మనుషుల్ని అవమానించడం, మనసుల్ని గాయపరచడం మీ అమ్మకు అలవాటే. అదే పోలిక నీకొచ్చింది. కన్నవాళ్ల ప్రేమకి విలువనివ్వరు. విత్తొకటి పెడితే చెట్టొకటి మొలుస్తుందా? ఒక పనివాడొచ్చి ఈ ఇంటి పరువుకి తాళి కట్టి తీసుకెళ్లాడు. ఇదిగో నువ్వు నా కొడుకు చేత తాళి కట్టించుకొని మా మర్యాదను మంట కలిపావు. అత్తయ్య,
నన్ను ఎన్ని మాటలన్నా పడతాను, కానీ మా అమ్మ గురించి ఇప్పుడొద్దు, ఇక్కడొద్దు. జరిగిపోయిన గతాన్ని, గడిచిపోయిన నిజాన్ని ఏదో ఒక రోజు నేను బయటికి తీసుకొస్తాను. అప్పుడు మా అమ్మ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరి నోరు మూతబడిపోతుంది. వేలెత్తి చూపించిన ప్రతి ఒక్క చెయ్యి కిందకి దిగుతుంది. కానీ దానికి ఇది సమయం కాదత్తయ్య. ఇప్పుడున్న సమస్య అది కాదు. బామ్మగారు, నేను చెప్పేది నిజం. ఈ చైన్ రోల్డ్ గోల్డ్. ఇది నేను ఇప్పుడే ఇక్కడ నిరూపిస్తాను. కాస్త గోల్డ్ చెక్ చేసే రాయి కావాలి. త్రివేది గారు, చిన్నబాబు గారు, ఇది ఒకసారి చెక్ చేయండి. రోల్ గోల్డా, రియల్ గోల్డా? అలాగే బాబు. చెప్పండి త్రివేది గారు, ఇది గోల్డ్ చైనేనా? అమ్మా, ఇది కాకి బంగారం. అమ్మమ్మ, కుందన ఒక్కసారి చూసి అది బంగారమా కాదని చెప్పగలదు. నాకు తన టాలెంట్ గురించి తెలుసు. మీకు కూడా అది తెలియాలనే నేను ఇంతవరకు సైలెంట్గా ఉన్నాను. నేను మొదటిసారి తను చూసి ఇష్టపడింది ఒక దొంగని దొంగ బంగారంతో పట్టుకున్నప్పుడు. చూడండి, బంగారం ఇలా వెరగదు, వంగుతుంది. అంటే నేను మోసపోయానా? నా వల్లే తప్పు జరిగిపోయిందా? బామ్మగారు, మీరు ఈ ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది అది బంగారమే. కానీ ఈ ఇంటికి వచ్చాకే అది కాకి బంగారం అయింది. అంటే మా ఇంట్లోనే ఏదో జరిగింది. మా ఇంట్లో వాళ్ళతోనే అది జరిగింది. అమ్మో, అటు తిరిగి ఇటు తిరిగి ఇదేదో నా దగ్గరకు వచ్చేలా ఉంది. నేనేం ప్లాన్ వేసినా రివర్స్ అవుతుందేమో. కనిష్క, నువ్వేమైనా చైన్ మార్చావా? అవునా? కుందనా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? ఈ ఇంట్లో మనుషులు బంగారాన్ని మార్చడమేంటి? ఇన్ని సంవత్సరాల్లో ఇలా ఎప్పుడూ జరగలేదు. స్వర్ణ ప్యాలెస్ కుటుంబానికి బంగారం కొత్త కాదు. అందరి దగ్గర దాచుకోలేనంత బంగారం ఉంది. అలాంటిది ఈ చైన్ని మార్చాల్సిన అవసరం గాని ఆశ గాని ఎవరికుంటుంది? అవునక్క,
అయినా పిన్నిగారు రూమ్లోనే ఉన్నారు కదా. బెడ్రూమ్లోకి వెళ్ళి చైన్ మార్చే అవకాశం ఎవరికుంది?